కూడా విడుదల చేశారని చెప్తున్నారు. అంటే ఇతర రాష్ట్రాలకి, అంటే ఇక్కడ హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్, విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళం ఇలా అనేక ప్రాంతాలకు వెళ్ళే బస్సుల్ని 6,500 ప్రైవేటు ఈరోజు ఆర్టీసీ ఎక్స్ట్రా పెంచడం జరిగింది. కానీ వీళ్ళకి 50% పెంచుకోవచ్చని, 50% బస్సులు ఛార్జీలు పెంచుకోవచ్చు అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఈ ఛార్జీలు మేము గతం నుంచి వారం రోజుల నుంచి మేము క్వశ్చన్ చేస్తున్నాం. 2,500 వరకు ఉంటుంది ఎక్స్ట్రా ఛార్జీలు మనం అనుకున్నాం. కానీ 4,000 వరకు, హైదరాబాద్ నుంచి విజయవాడకే 4,000 వరకు ఉంది. గవర్నమెంట్ జీవో ఇచ్చిందని కూడా చెప్పారు మార్నింగ్ పేపర్లో వచ్చి. ఒక గవర్నమెంట్ రేట్లు పెంచుకోవచ్చు ఈ పండగ టైంలో జీవో ఇవ్వడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఫ్లైట్లో వెళ్ళిపోతారు, మిగతా వాళ్ళు ట్రైన్లో రిజర్వేషన్ చేసుకుని వెళ్ళిపోతారు, మిగతా వాళ్ళు కార్లో వెళ్ళిపోతారు. ఈ ఆర్టీసీ బస్సుల్లో కానీ ట్రావెల్స్లో కానీ బస్సులో ప్రయాణం చేసే వాళ్ళు సామాన్యులు, పేదవాళ్ళు, ప్రైవేట్ ఎంప్లాయీస్, చిన్న చిన్న 15,000 నుంచి 20,000 జీతకాలు పనిచేసిన వ్యక్తులు మాత్రమే ఉంటారు. అంటే వీళ్ళ మీద ఎక్కువ టార్గెట్ చేయడం అనేది నాకు నచ్చలేదు. అంటే సార్ 4-5 రూట్లు, పోలీస్ సెక్యూరిటీ, ప్రయాణికి వెళ్ళిపోయేటట్టు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాం కాబట్టి రేట్లు పెంచామని గవర్నమెంట్ కూడా కళాఖండగా చెబుతుంది. గవర్నమెంట్ అవన్నీ ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంటది. మీరు చేసినందుకు మళ్ళీ ఎక్స్ట్రా తీసుకోవడం అంటే అది మీ బాధ్యత, గవర్నమెంట్ బాధ్యత అది. ఈ రాష్ట్రానికి ఇక్కడైతే అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి ఈరోజు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు రేపు సొంత ఊర్లకు వెళ్ళడం, వాళ్ళని క్షేమంగా పంపించాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంటుంది. అలా క్షేమంగా పంపించినందుకు మీరు మళ్ళీ 50% ఎలా తీసుకుంటారు? సో ఈ విధానం నేను వ్యతిరేకించాను. మన వారం రోజుల క్రితం కూడా మేము మాట్లాడాను. ప్రైవేటు ఎవరైతే ట్రావెల్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు పూర్తిగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, అధికారులు, ఆర్టీఓ అధికారులు ఎప్పటికప్పుడు చెకింగ్ చేయాలి. ఎవరైనా కనుక నిబంధనలకు విరుద్ధంగా కనుక ఎక్స్ట్రా తీసుకున్నట్లయితే మాత్రం వెంటనే వాళ్ళ మీద ఆ ట్రావెల్స్ సీజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కఠిన ఈ రోజు నుంచి ఎంజీబీఎస్లో ఈ రోజు నుంచి కూడా ఫుల్గా జనాలు ఫ్లోటింగ్ ఆల్రెడీ రైల్వే స్టేషన్లో. ఈరోజు సికింద్రాబాద్లో చూడండి, ఈ రోజుకి 100-150 బ్యాగులు వెయిటింగ్ ఉన్నాయి. మనుషులు ఆక్సిజన్ లెవెల్ సరిపోలేక ట్రైన్లో చనిపోతారు. అంత సిచ్యువేషన్. అంటే ఈ రాష్ట్రంలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా సేఫ్గా వేరే రాష్ట్రానికి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు మళ్ళీ పంపించడం, తీసుకురావడం వీళ్ళ బాధ్యత. ఆ బాధ్యతకి మీరు ఎక్స్ట్రా 50% పెంచుకుంటామంటే ఇది ఎక్కడ కరెక్ట్? ఇది కానీ ఒకరి మీదే భారం పడుతుంది కదా, ఒకరి మీదే భారం పడుతుంది. నేను చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం చేసుకోండి. ఫ్లైట్లకి పెరగలేదు, ట్రైన్లకి పెరగలేదు, కార్లకి పెరగలేదు. ఓన్లీ బస్సులో వెళ్ళే వాళ్ళకి మాత్రమే ఛార్జీల మోత. అంటే ఈ ఛార్జీల మోత ఎవరికి? పేదవాళ్ళకి, సామాన్యులకి, 15,000 నుంచి 20,000 జీతం తీసుకున్న ప్రైవేట్ ఎంప్లాయీస్కి వీళ్ళకే ఎక్కువ పడుతుంది. సో వీళ్ళ మీద ఒక జీవో ఇవ్వడం కూడా బాధాకరం గవర్నమెంట్. సో దీన్ని మేము వ్యతిరేకిస్తాం. అవసరమైతే ఎంజీబీఎస్ కూడా వెళ్తాం. మేము ఈ అంశం మీద ఖచ్చితంగా పండగ ముందు రోజు ఎంజీబీఎస్ కూడా వెళ్తాం. థ్యాంక్ యూ. టోటల్ గా గవర్నమెంట్ ఏం చెప్పదలుచుకున్నారు మీరు? 50% రేట్లు పెంచమని గవర్నమెంట్ జీవో ఇవ్వడం బాధాకరం. 50% అంటే ఏమనుకుంటున్నారు మీరు? అసలు 50% అంటే ఏంటి అనుకున్నారు? 700 టికెట్ ఉన్నది 1,300 అవుతుంది. 1,000 రూపాయల టికెట్ 1,500 అవుతుంది. 1,500 టికెట్ 2,700 అవుతుంది. అంటే అంత ఛార్జా? 50% అంటే ఏమనుకున్నారు అసలు? ఒక 5%, 6% అంటే 50% పెంచడం జీవో ఉందని మార్నింగ్ పేపర్లో చదివారు. అంత రేట్లు అంటే ఎలాగలుగుతారు? ఒక ఫ్యామిలీలో మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు 2,500 చెప్తున్నారు, 4,000 రూపాయలు టికెట్ ఉందని చెప్తున్నారు. 5 మంది వేసుకున్నా సరే 5,000 వేసుకున్నా సరే. సో గోదావరి జిల్లాకి 5,000 వేసుకోండి. 5 మంది అంటే 25,000 అవుతుంది. ఒక సైడ్ 25,000 అవుతుంది. ఈ జీవో రేట్లు అనేది తెలంగాణ రాష్ట్రంకి స్పందించిందా, బయట రాష్ట్రాలకి స్పందిస్తుందా? తెలంగాణ రాష్ట్రమే ఈ ప్రకటించింది ఈ జీవో. తెలంగాణ వెళ్ళి మిగతా జిల్లాలకు ఉంటాయి కదా, జిల్లాలకు వెళ్ళే వాళ్ళ మీద కూడా పడబోతుందా? బయట రాష్ట్రాలకు వెళ్ళే వాళ్ళకి ఎక్కువ ఉంటది. ఎందుకంటే ఈ బస్సులు పెంచడం ఒకటి, పెంచిన దాంట్లో ఏవైతే ఎక్స్ట్రా బస్సులు వేసారు 6,500 బస్సులు ఎక్స్ట్రా వేశారు. ఈ 6,500లోని 50% బస్సులకు పెంచారు వీళ్ళు. కాబట్టి కొత్తగా ఎక్స్ట్రా వేసిన బస్సులకు మాత్రమే పెంచారు. అంటే ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళిన వాళ్ళకే ఈ బాధలు వేశారు. కాబట్టి మీరు ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే భారం కాకూడదు. సొంత ఊరికి వెళ్ళే వ్యక్తులు బాధతోనో భారంతో వెళ్ళకూడదు. వాళ్ళు హ్యాపీగా వెళ్ళాలి, హ్యాపీగా రావాలి. అది మీ బాధ్యత, మీ గవర్నమెంట్ బాధ్యత అది.